హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మనం వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా, జ్యూసీగా, స్పైసీగా ఉండే మంచి మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా ఒకసారి చేసి చూడండి. మటన్ కర్రీ ఇంట్లో వాళ్ళందరూ టేస్టీగా ఉంది అనాల్సిందే. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. మటన్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడాను ఒక చిన్న మసాలా పేస్ట్తో కర్రీని చాలా టేస్టీగా చేసేయొచ్చండి. ఇలా చేసిన మటన్ కర్రీ చపాతీ, రోటీ, రైసు, బగారా రైసు, జీరా రైసు దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ప్రొసీజర్‌లోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకొని వేసుకుంటున్నాను అండి. దీన్ని ఫస్ట్ అయితే మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసేసుకుందాము. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారము, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్టు, ఒక 1 టేబుల్ స్పూను ఆయిలు, 4, 5 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసేసుకుందామండి. ఇలా ఆయిలు, పెరుగు వేయడం వల్ల చక్కగా జ్యూసీగా టేస్టీగా వస్తుంది మటన్ కర్రీ అయితే. అలానే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ పెట్టుకోవడం వల్ల ఈ ఉప్పు, కారము చక్కగా మటన్‌కి పట్టేసి టేస్టీగా వస్తుంది. ఈలోపు మనము ఒక ప్యాన్ తీసుకొని ఒక 5, 6 వరకు జీడిపప్పులు, 10 మిరియాలు, 3 ఎండుమిర్చి, 4, 5 లవంగాలు, అలానే చెక్క, 2 యాలుకలు, గసగసాలు, మసాలాలు కూడాను వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా దీన్ని అయితే డ్రై రోస్ట్ చేసేసుకుందామండి లో ఫ్లేమ్‌లో. వీటిని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ నేను మటన్ కర్రీనైతే కుక్కర్‌లో చేస్తున్నానండి. కుక్కర్‌లో చేయడం వల్ల త్వరగా అయిపోతుంది. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది ఈ మటన్ కర్రీ. ప్యాన్‌లో అయితే కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని దీంట్లో ఒక హాఫ్ క్వాంటిటీని తీసి పక్కన పెట్టుకుందాము. మరొక 2 గరిటెలు ఆయిల్ వేసేసుకొని 2 బిర్యానీ ఆకులు, అలానే మసాలా ఇలాచీ ఉంటుంది కదా, అవి వేసుకొని, అవి లేకపోతే నార్మల్ ఇలాచీ అయినా వేసేసుకోవచ్చు. అలానే కాస్త కరివేపాకు వేసి ఉల్లిపాయలు కాస్త వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న మటన్ని దీంట్లో వేసేసుకొని ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నాము అండి. ఇలా ఒక 10 నిమిషాలు దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మటన్ చక్కగా బాయిల్ అయ్యేంత వరకు దాంట్లో ఆయిల్‌లో వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. అలానే ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను వేసేసి ఇలా కలిపేసుకుందాము అండి. ఇప్పుడు 10 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసుకొని దీన్ని అయితే వేయించుకుంటూ ఉన్నాము. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకొని ఇలా వేయించుకుంటూ ఉండడం వల్ల వాటర్ అనేది మొత్తము అబ్జార్బ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలాని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. దీంట్లోనే మనం ఆనియన్స్ కూడాను వేసేసుకొని గ్రైండ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాము. ఈ మసాలా పేస్ట్ కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందండి. అలానే ఆయిల్ పైకి తేలింది కదా, మటన్ అయితే కాస్త వేగింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న మసాలా పేస్ట్‌ని వేసేసుకొని ఇలా ఒక 2 నిమిషాలు కలిపి పెట్టుకుందాము అండి. ఇలా కలపడం వల్ల ఈ పేస్ట్ అనేది మటన్‌కి చక్కగా పడుతుంది. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి వదిలేద్దాము. ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, మరొకసారి అడుగంటకుండా దీన్ని ఇలా కలిపేసుకొని దీంట్లో మరొకసారి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుందాము. ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, మరొకసారి వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, అలానే మటన్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోండి. అది లేకపోతే గరం మసాలా అన్నా వేసుకోండి. అలానే కారం కూడాను టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. కారం అయితే కాస్త కలర్‌గా ఇచ్చేది, అలానే స్పైసీగా ఉండేది ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే చాలా బాగుంటుందండి. అది టేస్ట్‌కి తగ్గట్టు వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసేసుకుందాము. దీంట్లో ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో ఈ టైంలోనే చెక్ చేసేసుకొని ఇలా ఉడుకు పడుతున్నప్పుడు పైన విజిల్ పెట్టేసుకొని ఒక 7, 8 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేసుకుంటే మటన్ మెత్తగా ఉడికిపోతుందండి. నాకైతే ఒక 7, 8 విజిల్‌కి చక్కగా మటన్ అనేది ఉడికిపోయింది. మీరు మటన్ తీసుకున్న విధానాన్ని బట్టి అది ఎన్ని విజిల్స్‌కి ఉడుకుతుందో చెక్ చేసుకోండి. కొన్ని మటన్ ఒక 5, 6 విజిల్స్‌కి ఉడుకుతుంది. కొన్ని 15, 20 వరకు పెట్టాల్సొస్తుంది మటను. అది మటన్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు చక్కగా అయితే మటన్ ఉడికిపోయి ఆయిల్ పైకి తేలి చక్కగా ఉంది కదా, ఇప్పుడు మటన్ సరిగ్గా ఉడికిందో లేదో మనము ఒక స్పూన్ తీసుకొని ఇలా చెక్ చేసుకుంటే చక్కగా మటన్ అయితే ఇలా పీసెస్ కింద కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిందంటే మటన్ పర్ఫెక్ట్‌గా
ఉడికిపోయింది అనని. మటన్ ఎప్పుడైనా సరే అండి మెత్తగా ఉడికితేనే డైజెషన్ చక్కగా అవుతుంది, లేకపోతే డైజెషన్ అవ్వదు. నాన్ వెజ్ ఎప్పుడైనా సరే మంచిగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ దించే ముందు కట్ చేసిన కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకొని స్టవ్‌నైతే ఆపేసుకుందాము. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా ఉంచుకుందాము. గ్రేవీ అయితే మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని, నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకుంటున్నాను. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.